హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్పన్ వెబ్ నాన్ ఓవెన్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కంపెనీ 2015లో స్టార్ట్ చేశారు. వీళ్ళ బిజినెస్ ఏంటంటే నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియా అండ్ ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఈ ఫ్యాబ్రిక్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే లైక్ డోర్ మ్యాట్స్లో కానీ లేదా షాపింగ్ బ్యాగ్స్, కార్పెట్స్ అండ్ దీంతో పాటు ఎక్కువగా ఈ హైజీన్ ప్రోడక్ట్లో యూజ్ చేస్తుంటారు. ఇవి వచ్చేసి ఈ హైజీన్ ప్రోడక్ట్స్ మెయిన్గా ఈ బేబీ డైపర్స్ అని లేదా శానిటరీ ఐటమ్స్లో లైక్ మెడికల్, ప్యాకింగ్, అగ్రికల్చర్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అండ్ ఈ ప్రోడక్ట్ యొక్క నేమ్ వచ్చేసి హైడ్రోఫోబిక్ ఫ్యాబ్రిక్స్ అని, హైడ్రోఫిలిక్ ఫ్యాబ్రిక్, యూవీ ట్రీటెడ్ ఫ్యాబ్రిక్స్తో పాటు లామినేటెడ్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఈ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. సో ఇవి వచ్చేసి మెడికల్ ప్రోడక్ట్స్లో కానీ లేదా అగ్రికల్చర్, అవుట్డోర్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అండ్ అంతేకాదు స్టాండర్డ్ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ వీళ్ళు ఇండియా అండ్ ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఇండియాలో కూడా వెల్ నోన్ కంపెనీస్కి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. లైక్ మిలీనియం బేబీ కేర్స్ అని, ఆర్జీఐ మెడిటెక్, మైరా హైజీన్, రోటెక్ హెల్త్ కేర్ ఇలా డిఫరెంట్ వెల్ నోన్ ఇండియన్ కంపెనీస్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఇంటర్నేషనల్గా కూడా యుఎస్ఏ, యుఏఈ, ఇటలీ, ఈజిప్ట్, సౌదీ అరేబియా, శ్రీలంక ఇలా డిఫరెంట్ నంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వచ్చేసి గుజరాత్లో ఉంది. అండ్ మే 31st 2025కి 199 ఎంప్లాయీస్ ఉన్నారు ఈ కంపెనీలో. అండ్ వీటితో పాటు వీళ్ళ ప్రోడక్ట్ రేంజ్ని కూడా వీళ్ళు ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు మల్టిపుల్ సెక్టార్స్లో. అండ్ అంతేకాదు ఈ లామినేషన్ కోటింగ్కి సంబంధించిన ఫ్యాబ్రిక్స్, ఎక్స్పెషలీ ఈ రూఫింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మార్కెట్స్లో ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, లైక్ హౌస్ ఫ్రాప్స్ అని, రూఫ్ అండర్ లేమెంట్ అని ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ రేంజ్ని కూడా మేము ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం ఇన్ ఫ్యూచర్లో ఈ బిజినెస్ గ్రోత్కి సంబంధించి అనేసి చెప్తున్నారు. అండ్ వీటితో పాటు ఈ కంపెనీ ఒక సబ్సిడరీ కంపెనీ కూడా ఎస్ఐపిఎల్ సేమ్ సెగ్మెంట్లోనే ఉన్నారు. అడిషనల్ డిమాండ్ని వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. వీళ్ళు కూడా బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ యూటిలైజేషన్ కెపాసిటీ చూస్తే మీకు అర్థమైంది, ఇయర్ ఆన్ ఇయర్లో స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ కంపెనీ యొక్క కెపాసిటీ యూటిలైజేషన్ మీరు చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్లో ఫినాన్షియల్ ఇయర్ 25కి మీరు 73% యూటిలైజేషన్ చూడొచ్చు ఇక్కడ. అండ్ 2024కి 52% అండ్ 2023కి 34% యూటిలైజేషన్ ఉంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే యాక్చువల్ ప్రొడక్షన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్లో ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ప్రోడక్ట్ వైజ్ మనం రెవెన్యూ చూసినట్లయితే ఈ హైడ్రోఫోబిక్ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్స్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 43% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ హైడ్రోఫిలిక్ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్స్ నుంచి 7% రెవెన్యూ వస్తుంటే అండ్ ఈ సూపర్ సాఫ్ట్ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్స్ నుంచి వీళ్ళకి 30% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ అనదర్ ప్రోడక్ట్ యొక్క రెవెన్యూ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు మీరు డొమెస్టిక్గా చూసుకున్నట్లయితే వీళ్ళకి ఆల్మోస్ట్ 93% ఆఫ్ రెవెన్యూ ఓన్లీ ఫ్రమ్ ఇండియన్ లొకేషన్స్లోనే వస్తుంది. అండ్ ఎక్స్పోర్ట్స్ నుంచి మీరు చూసినట్లయితే 6% పైగా రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు వీళ్ళకి హైజీన్ ఇండస్ట్రీ నుంచే ఈ పర్టికులర్ ఇండస్ట్రీస్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 45% రెవెన్యూ అండ్ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ నుంచి 27% రెవెన్యూ వస్తుంటే అండ్ ఈ కంపెనీ ఒక సబ్సిడరీ కంపెనీ ఎస్ఐపిఎల్ నుంచి వీళ్ళకి ఓన్లీ హైజీన్ ఇండస్ట్రీస్ నుంచి ఆల్మోస్ట్ 79% రెవెన్యూ డిపెండెన్స్ ఉందండి. అండ్ ఈ పర్టికులర్ సెగ్మెంట్స్లో ఎక్కువ డిపెండెన్సీ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ సెగ్మెంట్స్లో ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వడం ఇయర్ ఆన్ ఇయర్లో అండ్ యూటిలైజేషన్ పర్సంటేజ్ కూడా ఇయర్ ఆన్ ఇయర్లో ఇంక్రీజ్ అవ్వడంతో పాటు బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. సో యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళు బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నారు బిజినెస్ వైజ్గా. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా, ఇయర్ ఆన్ ఇయర్ మీరు గ్రోత్ చూసుకున్నట్లయితే రెవెన్యూలో 40% గ్రోత్ కనపడుతుంది. 154 crores పైగా నుంచి 227 crores పైగా. అండ్ ప్యాట్ అయితే మోడరేట్గా ర్యాపిడ్గా గ్రో అవుతూ వస్తుంది ఇయర్ ఆన్ ఇయర్లో 5 crores నుంచి 10 crores పైగా. అండ్ దీంతో పాటు వీళ్ళ అసెట్స్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే వచ్చాయి. నెట్వర్త్ ఆల్మోస్ట్ 72% గ్రోత్ కనపడుతుంది ఇయర్ ఆన్ ఇయర్లో. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ క్యాపిటల్ మార్జిన్స్ చూసుకున్నట్లయితే సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అయితే వచ్చారు. ఇక్కడ క్యాపిటల్ని ఎఫిషియెంట్ వేలో యూస్ చేసుకుంటూ రిటర్న్ మెట్రిక్స్ కానీ లేదా ఓవరాల్ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే సిగ్నిఫికెంట్గా వీళ్ళు ఇంప్రూవ్ అవుతూ బెటర్గా పర్ఫామ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటంటే డెప్ట్ లెవెల్స్ అండి. ఇక్కడ డెప్ట్ లెవెల్స్ మీరు చూసుకున్నట్లయితే డెప్ట్ ఈక్విటీ రేషియో 2.1 ఉంది, విచ్ ఇస్ వెరీ హై. ఎందుకంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కదా, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినప్పుడు మెషినరీ మీద, రా మెటీరియల్ మీద, ఇన్ఫ్రా మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. సో దానివల్ల లీవరేజెస్ హైగా ఉండొచ్చు. బట్ ఒకవేళ ఈ లీవరేజ్ అంటే ఈ డెప్ట్ లెవెల్స్
ఫ్యాక్టర్స్ ఒకవేళ అండర్ కంట్రోల్‌లోకి వస్తే మనం ఫ్యూచర్‌లో బెటర్ గ్రోత్‌ని అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బికాజ్ వీళ్ళు ఐపీఓ ద్వారా వచ్చిన మనీని కూడా ఈ డెబ్ట్ రీపేమెంట్ చేస్తామని అయితే చెప్తున్నారు. బట్ కీప్ ఆన్ మానిటర్ చేస్తే సరిపోయిద్దండి. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూతో కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళు రీజనబుల్ ప్రైస్‌లోనే ఐపీఓనైతే కోట్ చేస్తున్నారు. యాస్ పర్ డాక్యుమెంట్ దేర్ ఈస్ నో లిస్టెడ్ పియర్స్ అండి. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ జూలై 14థ్ ఓపెన్ అయ్యి జూలై 16థ్ క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేరు. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 90-96 పర్ షేరు. లాట్ సైజ్ వచ్చేసి 1200 షేర్స్ అండి. ఐపీఓ ద్వారా వీళ్ళు 60 క్రోర్స్ పైగా అయితే రైజ్ చేస్తున్నారు. అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 2,30,400 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్ రెవెన్యూ గ్రోత్ బాగుంది. అండ్ దీంతో పాటు బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా బాగున్నాయి. అండ్ వాల్యుయేషన్స్ పరంగా కూడా బెటర్‌గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఐపీఓలో అయితే మంచి డిమాండ్‌ని అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి ఓన్లీ ఫ్యూ మెంబర్ ఆఫ్ సప్లయర్స్ మీద డిపెండెన్సీ ఉంది. అండ్ దట్ టు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ లేవు కాబట్టి ఆ సప్లయర్స్ మీద ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ వీళ్ళ బిజినెస్ మీద ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. అండ్ యాజ్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 36% ఉందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే ఏపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాతనే డెసిషన్ తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.